బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల హాట్ టాపిక్ గా మారింది. రాబోయే ఎన్నికల్లో షర్మిల పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనే దానిపై జోరుగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఆమె మరోసారి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ కావడం ఆసక్తి రేపుతుంది. సోమవారం షర్మిల డీకే శివకుమార్ తో సమావేశమయ్యారు. బెంగళూరులో డీకేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి డీకే ఎంతో శ్రమించారని, కష్టానికి తగిన ఫలితం దక్కిందని షర్మిల పుష్పగుచ్చం ఇచ్చి డీకేను అభినందించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని షర్మిలతో డీకే గుర్తు చేశారు. కాగా ఇటీవల డీకే పుట్టినరోజు సందర్భంగా షర్మిల బెంగళూరుకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. అయితే 15 రోజుల్లో డీకేతో షర్మిల 2 సార్లు భేటీ కావడం హాట్ టాపిక్ అవుతుంది. ఇక డీకే శివకుమార్ తో షర్మిల వరుస భేటీలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారుతున్నాయి. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు. అది సాధ్యం కాని పక్షంలో పొత్తు పెట్టుకుని కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా వినిపిస్తుంది. ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ పక్షాలు షర్మిలకు ఇచ్చే విషయంలో చర్చ జరుగుతుందనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. కేసీఆర్ జగన్ లక్ష్యంగా షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారాన్ని స్వయంగా ప్రియాంక గాంధీనే పరిశీలిస్తున్నారనే ఊహాగానాలు గత కొంతకాలంగా తెలుగు పాలిటిక్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చే విషయాన్ని డీకే ద్వారా అధిష్టానం డీల్ చేస్తుందనే టాక్ ఉంది. అయితే ఈ క్రమంలో ఆమె వరుసగా కర్ణాటకకు వెళ్లి మరీ శివకుమార్ తో సమావేశం అవుతుందనే ప్రచారం గుప్పుమంటుంది. అయితే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారనే ప్రచారంపై షర్మిల ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. విలీనం చేసేందుకు తాను పార్టీ పెట్టలేదని చెప్పారు. కాగా షర్మిలకు బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయని, ప్రస్తుతం అక్కడ కర్ణాటక ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతం నుంచి తమ కుటుంబానికి డీకే కుటుంబానికి ఉన్న అనుబంధం కారణంగా ఆమె మర్యాదపూర్వకంగా కలుస్తుందనేది వైఎస్ఆర్టీపీ వర్గాలు పైకి చెబుతున్నప్పటికీ షర్మిల తీరు సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఓవైపు తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూనే కర్ణాటక పీసీసీ డీకే శివకుమార్ ను మాత్రం షర్మిల ఆకాశానికి ఎత్తడం అంతుచిక్కని వ్యవహారంగా మారుతుంది. దీంతో షర్మిల వరుస భేటీల వెనుక రాజకీయ మతలబు ఏంటి అనేది చర్చనీయాంశంగా మారుతుంది.